మనము అప్పుడప్పుడు పట్టణాలకు వెళ్ళినప్పుడు పట్టణాల్లో గోడల మీద అక్కడక్కడ లావుగా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత సన్నగా ఉన్న ఒక వ్యక్తి ఫోటోలు ఇలా ఉంచి ట్రీట్మెంట్ తీసుకోక ముందు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా. అంటే ఇవన్నీ కూడా వెయిట్ లాస్ కి సంబంధించి క్లినిక్ల అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. ఈ అడ్వర్టైజ్మెంట్లు అన్ని చూసినప్పుడు మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా లావు తగ్గొచ్చు అనేది ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం అందరం టెంప్ట్ అయ్యి మనం ఆ ట్రీట్మెంట్ కి వెళ్ళిన తర్వాత కొంతమంది వెయిట్ తగ్గొచ్చు, కొంతమంది వెయిట్ తగ్గకపోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు అన్ని మనం నమ్మదగినవేనా అనేది చాలా పెద్ద క్వశ్చన్. రీసెంట్ గా తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తెలంగాణలో ఉన్నటువంటి వెయిట్ లాస్ కి సంబంధించిన క్లినిక్స్ ల సంఖ్య ఎంత, తర్వాత వాటికి ఉన్న లైసెన్స్ లేని, వాళ్ళు అనుసరిస్తున్న స్టాండర్డ్స్ ఏంది అనేది, అసలు తెలంగాణలో ఉన్న వెయిట్ లాస్ క్లినిక్స్ ఎన్ని, వీటి లెక్క ఏంటనేది మాకు సమర్పించాలని మెదక్ జిల్లా వైద్యాధికారి మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ని తెలంగాణ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కోరడం జరిగిందనమాట. ఈ డీటెయిల్స్ సమర్పించడానికి మార్చి 17వ తారీఖుని ఒక గడువుగా విధించింది. ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ పేరుతోటి చాలా పెద్ద మాఫియా జరుగుతుందనేది అది ప్రభుత్వానికి తెలుసు, అలాగే తెలంగాణ వినియోగదారుల హక్కుల పరిష్కార కమిషన్ కూడా తెలుసు అనమాట. అందుకే వాటికి సంబంధించిన వివరాలు అడిగింది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతటికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. అదేంటంటే 2011-13 మధ్య ప్రాంతంలో ఒక మహిళ కలర్స్ హెల్త్ కేర్ ఆఫ్ ఇండియా అనే వెయిట్ లాస్ క్లినిక్ లో ఆమె ఒక కోర్సు తీసుకొని వెయిట్ లాస్ కు సంబంధించిన కోర్సులకు అటెండ్ అయిందనమాట. అయితే కోర్సులన్నీ అటెండ్ అయిన తర్వాత కూడా ఆమె వెయిట్ తగ్గలేదని, ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసి తాను మోసపోయానని, తనకు నష్టం జరిగిందని, సమయం వృధా అయిందని ఆమె హైదరాబాద్ వినియోగదారుల కోర్టులో ఒక కేసు వేయడం జరిగిందనమాట. ఆ కేసు ఏంటంటే 1986 వినియోగదారుల హక్కుల చట్టం సెక్షన్ 12 కింద ఆమెకు నష్టం జరిగిందని, నకిలీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆమె మోసపోయిందని చెప్పిందనమాట. అప్పుడు హైదరాబాద్ వినియోగదారుల కోర్టు కూడా ఆమెకు నిజంగానే అన్యాయం జరిగింది కాబట్టి, నష్టం జరిగింది కాబట్టి ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల హక్కుల కోర్టు కూడా తీర్పునిచ్చిందనమాట. అయితే ఈ మధ్య కాలంలో జనవరి 17వ తారీఖు తెలంగాణ వినియోగదారుల హక్కుల కమిషన్ కూడా 2016లో ఆ మహిళకు సంబంధించి హైదరాబాద్ వినియోగదారుల కోర్టు ఏ తీర్పునైతే ఇచ్చిందో ఆ కోర్టు తీర్పును సమర్థించింది. అయితే ఈ కేసు వివరాలని మనం కొంచెం పరిశీలిస్తే, ఏ మహిళ అయితే వెయిట్ లాస్ కోర్స్ కి అటెండ్ అయ్యారో ఆమె రెగ్యులర్ గా కోర్సులకు అటెండ్ కాలేదని చెప్పేసి కలర్స్ హెల్త్ కేర్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆమె కలర్స్ హెల్త్ కేర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిజిస్టర్ బుక్ లో కూడా వెయిట్ లాస్ కోర్స్ కు సంబంధించి గుడ్ కామెంట్స్ ఇచ్చిందని ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే ఒక పక్క ఈ కేసును డీల్ చేస్తున్న తెలంగాణ వినియోగదారుల హక్కుల కమిషన్ ఇన్ఛార్జ్ చైర్మన్ మీనా రామనాథన్ గాని, తర్వాత జ్యుడిషియల్ మెంబర్ శేషుబాబు గాని కేసు వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వలేదని ఇద్దరిని కూడా మందలించడం జరిగిందనమాట. అయితే మొత్తంగా మనం ఇదంతా చూసినట్లయితే వెయిట్ లాస్ కు సంబంధించిన రియాలిటీస్, అంటే వెయిట్ లాస్ క్లాసులకు వెళ్తే నిజంగా వెయిట్ లాస్ అవుతామా, అంటే 2 నెలల్లోనే అదేదో స్పోకెన్ ఇంగ్లీష్ 30 రోజుల్లో, స్పోకెన్ హిందీ 30 రోజుల్లో, స్పోకెన్ తమిళ్ 30 రోజుల్లో అన్నట్టు 2 నెలలు క్లాసులకు వెళ్తే లేకపోతే నెల రోజులు క్లాస్కి వెళ్తే నిజంగా వెయిట్ లాస్ అవుతామా అనేది మనం దీని రియాలిటీ, సైంటిఫిక్ రియాలిటీ చూస్తే నిజంగా వెయిట్ లాస్ క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. జీవనంలో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు గాని, తర్వాత మనకు ఉన్నటువంటి రకరకాల హెల్త్ డిసీజెస్ గాని, తర్వాత లైఫ్ స్టైల్ గాని, అయితే మన లైఫ్ స్టైల్లో పూర్తిగా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు మన మనుషులు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఈజీగా నడవగలిగే వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ర్యాపిడో, ఓలా అని కొన్ని వచ్చినాయి కాబట్టి జీవన విధానం అనేది చాలా సులభమైంది. తర్వాత ఇంట్లో వండుకొని తినే పరిస్థితే పోయింది. అంటే స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో ఆర్డర్ చేసుకొని జనాలు తినడం వల్ల ఫుడ్ స్టైల్లో కూడా మార్పులు వచ్చినాయి. తర్వాత ఇతర విధానం ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఈ అలవాట్లు కూడా మనిషి జీవన విధానంలో పూర్తిగా చేంజెస్ చేసుకొచ్చినాయి. అయితే సీరియస్ హెల్త్ కాంప్లెక్సిటీస్ ఉన్న వాళ్ళు, అంటే ఊబకాయం గానీ, తర్వాత షుగర్ గానీ, తర్వాత హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గానీ ఈ వెయిట్ లాస్ క్లినిక్ వెళ్లేటప్పుడు డాక్టర్ అడ్వైజ్ మీద వెళ్లడం అనేది వైద్యులు చెప్తున్న సలహా అనమాట. అయితే దీని అంతటికి ఒక స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అవసరం అనమాట. మన దేశంలో కూడా ICMR, తర్వాత ఇంకా ఇతర సంస్థలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరమైన ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ప్రజల హెల్త్ కి సంబంధించి సీరియస్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేయడానికి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ప్రజల వైద్యానికి సంబంధించి ఏదైనా రూల్స్ అతిక్రమించినప్పుడు, ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు డీల్ చేయడానికి కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. వాటిల్లో అమెరికాలో ఫెడరల్ ట్రేడ్ ఏజెన్సీ, తర్వాత యూకేలో అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ అథారిటీ, ఆస్ట్రేలియాలో వచ్చేసి థెరపిక్ గూడ్స్ అసోసియేషన్ అనేది హెల్త్ కేర్ స్టాండర్డ్స్ కి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ లేకపోతే ఏజెన్సీస్ అనొచ్చు. అయితే ఏ దేశం అయినా సరే అభివృద్ధి చెందడానికి అక్కడి పౌరుల ఆరోగ్యం, తర్వాత అక్కడి పౌరులకు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలే చాలా ముఖ్యం అనమాట. అందుకే మన పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం.